మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి హరీష్ కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలా దూషించారో ప్రజలందరికీ తెలుసని, బూతులకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావు గారు, మరి మీ మామ తిట్టిన మాటలు ఒక్కసారి గమనించు. ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి గొలుసు మాటలు మరి విన్నరా? మెడల్ వంచగా ఇస్తాం, నీ మెడల్ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నాం. జాగ్రత్త. మేము ఎంతమంది ఉన్నాం, మేము నష్టం కూడా మిగిలేదు. దాని మామూలుగా అడుగుంటే 6 ముక్కలు అనుకుంటున్నాము. ఈ గోకాకు నేను ఇక్కడ నడిచిపోయి 4 సీరియస్ ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అంటే ఆ రోజు నీ తెలివి ఎక్కడ పోయింది? రండగాలని చెప్పి ప్రిపేర్ కాలేదు, పీక్తానికి వచ్చి ఎన్నో రకాల ముక్కలు చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలేమో నీకు ఇనసొంపుగా ఉన్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో వ్యక్తిగతంగా దూషించిన దాన్ని వాళ్ళ పింక్ మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఖండిస్తూ నిజమైన విలేకరులకు గుర్తింపునియాలి, నిజమైన విలేకరులకు గౌరవం ఇవ్వాలి. ఇలాంటి సోషల్ మీడియాలో, ఫేక్ మీడియాలలో ఈ వ్యక్తిగత దూషణ వాళ్ళను చేయించి చెండాలని చెప్పి మాట్లాడిన మాటలు నీకు ఇలా దురుసుగా కానొస్తున్నాయి హరీష్ రావు గారు.